ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. కీర్తనలు 46:10. ఇతర దేశాలతో ఘర్షణ సమయంలో ఇశ్రాయేలు దేశం దేవుని నుండి ఇటువంటి మాటలను పొందింది. ఊరుకుండుడి, ప్రయత్నించడం ఆపండి. నేను మీకోసం పోరాడతాను. ఇశ్రాయేలును నిష్క్రియంగా లేదా ఆత్మసంతృప్తిగా ఉండమని చెప్పబడలేదు, కానీ చురుకుగా నిశ్చలంగా ఉండమని చెప్పబడింది. పరిస్థితిని అదుపులో ఉంచుతూ మరియు వారి ప్రయత్నాల ఫలితాలను ఆయనకు వదిలేసేటప్పుడు నమ్మకంగా దేవునికి విధేయత చూపాలని చెప్పబడింది. మనం ఇదే చేయడానికి పిలువబడ్డాం. దాన్ని చేయగలం, ఎందుకంటే మనం నమ్మే దేవుడు ప్రపంచం యావత్తు మీద సార్వభౌమత్వాన్ని కలవాడు. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది మరియు ఆయన బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. దేవుడు మనకు ఆశ్రయదుర్గంన ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు మరియు మన సహాయకుడు అని మనం నమ్మాలి. ప్రార్థన. సర్వశక్తుడైన దేవా, నన్ను కలవరపెడుతున్న విషయం నీకు తెలుసు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు, కానీ నీవు చేస్తావు. నీ నాయకత్వానికి లొంగిపోవడానికి నాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.